అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది. ఏ జోడీని చూస్తే మీకు జోడీ కన్నా కూడా ముఖ్యంగా లేడీని చూస్తే మీకు ఆ అక్కే ఈ అక్కయ్య మళ్ళీ వచ్చిందిరా అని అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇది అంత ఫన్ నోట్. ఇంకొక అక్క ఉంది, ఆ అక్క కూడా ఇంకొక అక్కలా ఉంటుంది, కానీ ఇప్పుడు అంత క్రిటికల్గా ఇప్పుడు అనిపించట్లా. ఇంతకుముందు లైట్గా అనిపించేది, బట్ అనిపించట్లా. బట్ ఈ అక్క మాత్రం కామెడీ. ఏంటంటే పోయిన సీజన్లో నాకు పేర్లు చెప్పేస్తానండి, రీతుని చూస్తుంటే నాకు విష్ణులాగా అనిపిస్తుంది, ఈ జోడీని చూస్తే నాకు ఆ జోడీలాగా అనిపిస్తుంది. గాడ్ మేడ్ జోడీ. సో ఈ రివ్యూ మనం ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మనం కొద్దిగా ఫన్ నోట్లో చెప్పుకుందాం. ఎందుకంటే అక్కడ ఎలాగో ఫన్ లేదు, నేనైనా ఫన్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఫోర్స్ఫుల్గా. అది మీ మీదకి ఎలా వస్తుందో నాకు తెలియదు, అది ఫన్గా వస్తుందా లేదంటే ఏమో ఓడోటి వచ్చింది మింగేసా. సో అయ్యా ఇది బూత్ కాదు, నిజంగా గుటకేసా అని. సో ఫన్గా చెప్పడానికి ట్రై చేస్తా. మీ మనోభావాలు హట్ చేసుకోమాకండి, చిన్న చిన్నవి తీసుకోండి భయ్య, లైటర్ నోట్లో తీసుకోండి కొన్ని. మరి ప్రతిదానికి మీరు లేదు లేదు మా వాళ్ళు అనేసి అంటే వద్దు, కొంచెం నా కోసం. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సండే ఫన్ డే వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. 2-3 చోట్ల నవ్వుకోలేక చచ్చిపోయాం అని మేము అనుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ అలాంటి సీన్లు ఉన్నాయి. పోపుల డబ్బా పెట్టి ముగ్గురులో ఒకరిని డైరెక్ట్గా సేవ్ చేస్తే ఇంకిద్దరు ఉన్నప్పుడు ఆ పోపుల డబ్బా ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. ఎలాగో వాళ్ళని యాక్టివిటీ రేకి పంపిస్తారు కదా, దాన్ని ఎందుకు తరమన్నారు సార్? కనీసం అందులో పోపులు ఉన్న పోనీ ఎవరికొకరు పోపు చేసవచ్చు, అందులో కనీసం పప్పులు ఉన్నా కూడా ఎవరికైనా పోపు చేసవచ్చు. లేదే, మిస్ అయ్యారు. పొరపాటున శ్రీజన్ తెరిచేయమన్నారేమో అనిపించింది. ఎనీవే డీటెయిల్గా మాట్లాడుకుందాం, లెట్ స్టార్ట్. చెప్పేసాను హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. కొన్నిసార్లు నేను అంతేనబ్బా, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో అట్టా కన్ఫ్యూజను, కొన్ని పక్కకి వెళ్ళిపోవటం, కొన్ని ఎమోషనల్ సీన్స్ చూసి కొంతమంది ఏంట్రా వీళ్ళు మాట్లాడారా, వీళ్ళు బాగానే గమనిస్తున్నారా అని షాక్, అలా అనమాట. సో కొద్దిగా యాక్టింగ్ స్కిల్స్ కూడా చూపిస్తున్నా. వీడియో లైక్ చేసి చూడండి. ఇది డిఫాల్ట్గా మీరు చేయరు నాకు తెలుసు, అందుకే నేను మీకు చెప్తా. ఎపిసోడ్నే లైక్ చేయడం బొంగే, నీ వీడియోని ఎవరు లైక్ చేస్తారా అని అనుకోవద్దు. ఎపిసోడ్ బాగాలేదు కానీ కొద్దిగా నాది ఓవర్ యాక్షన్ చేసినా సరే కనీసం మీరు తిట్టుకునేలాగా ఏదో ఒక ఫీలింగ్ వీళ్ళని తిప్పిస్తా, పట్టుకొని లాగేస్తాను అనమాట. సో లైక్ చేసి చూడండి. దాని తర్వాత ఏమున్నాయి మీరు కామెంట్ చేయడానికి? ఏం లేవు. పోపుల డబ్బాలో పోపులు లేవు, పప్పులు రా, పోపుల డబ్బాలో పప్పులు లేవు. అక్కడ కూడా మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు. వరుసగా హ్యాట్రిక్ కొట్టారు కామనర్స్. ఇట్లయితే కామనర్స్ అందరూ టాటా బాయ్ బాయే. ఎందుకంటే ఈ పాయింట్ ముందు చెప్పుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇంక లోపలికి వెళ్ళటం అంటే ఇంతే, ఇలా పైపైన మాట్లాడుకుని వెళ్ళిపోవడం. 15 నిమిషాలు భయ్యా, 15 నిమిషాలు కొట్టేస్తా. మీరు దానికోసం లైక్ కొట్టండి, సరేనా? అయితే వరుసగా కామనర్స్ వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ కూడా కామనర్ వెళ్ళిపోతాడని నాకు అనిపిస్తుంది. కామనర్స్ అందరూ నామినేట్ అయితే మాత్రం నెక్స్ట్ కూడా కామనర్ వెళ్ళిపోతాడు. రాసుకోండి కావాలంటే. ఎందుకు చెప్పనా, ఆల్రెడీ ఉన్న సోర్సెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ రైట్ రాంగో తెలియదు కానీ జస్ట్ మ్యాక్సిమం రైట్ అనుకుంటున్నా. శ్రీజకి ఓట్స్ తక్కువ అనేది తెలిసింది. యాక్టివిటీ జోన్లోకి బాటంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వెళ్తారు. ఆ లెక్క చూస్తే దివ్య కూడా ఓట్స్ తక్కువ ఉన్నాయి. సో దివ్య, హరీష్, శ్రీజ ముగ్గురు బాటంలో ఉన్నారు, ఇది క్లియర్. అందులోంచి హరీష్ వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఒకసారి పవన్ వెళ్ళి వచ్చాడు బాటమ్ జోన్కి, మొన్నేమో ఈయన వెళ్ళి వచ్చాడు, ఎవరు కళ్యాణ్ వెళ్ళి వచ్చాడు. సో వీళ్ళు కనుక అందరు నామినేషన్లో ఉంటే సెలబ్రిటీస్తో 2-3 కాకుండా ఇమాన్యుల్, తనుజ గారు లాంటి వాళ్ళు, ఇమాన్యుల్ లాంటి వాళ్ళు కనుక మిగిలిపోతే ఏంటి, మళ్ళీ ఇళ్ళలో అంటే వాళ్ళు నామినేట్ అవ్వకుండా మిగిలిపోతే మళ్ళీ ఇళ్ళలోంచి ఒకళ్ళు కామనర్ సేవ్ అవ్వాలంటే సెలబ్రిటీస్ మొత్తం నామినేట్ అవ్వాలి, అప్పుడే కామనర్ సేవ్ అవుతారు. మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో మనకు ఆప్షన్ బిగ్ బాస్ ఆల్రెడీ ప్లాన్ చేసి అంత లావును ప్లాన్ చేసి ఫ్లోరా గారిని అక్కడ ప్లాంట్ చేశాడు కదా అంటే అదే చెప్తున్నా. అందుకని తనుజ గారు ఎమ్మెల్యేలు సేవ్ అవ్వాలి, సేవ్ అవ్వకూడదని. ఎందుకు చెప్తానంటే వీళ్ళే మెజారిటీ ఓటింగ్ అంతా తీసుకెళ్ళి, అమ్మో ఇప్పుడు నువ్వు ఎలిగేషన్ ఇస్తూ మా మీద అనద్దయ్యా. వీళ్ళంటే వీళ్ళందరూ కాదు, కొంతమంది సరదాగాను, లేదంటే వాళ్ళు నచ్చుకో ట్రిగ్గర్ అయ్యో, కాంగ్రెస్ మీద ఉన్న హేట్రేడో ఏదో ఒకటి వాళ్ళ గేమ్ ప్లానో ఎలా కూడా అనుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకెళ్ళి ఫ్లోరా గారికి గుర్తుతా ఆవిడని సేఫ్ సైడ్ ఆవిడని కాపాడుకుంటూ వస్తున్నారు, మా వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడని పంపిద్దామని. సో వాళ్ళిద్దరూ మళ్ళీ నామినేట్ అవ్వకపోతే వాళ్ళిద్దరికి కొంచెం ఓటింగ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది జస్ట్ మై అబ్జర్వేషన్, మళ్ళీ నేనేదో చెప్తున్నాను కాదు. అంటే ఆ పోల్స్ గిల్స్ పెడతా ఉంటే ఉందన్నమాట. సో ఆ లెక్కన మళ్ళీ ఈసారి కూడా సర్వేజన సిగ్న బాగుంతే ఉండాలి. కొన్ని రోజులు అందరూ కలిసిమెలిసి అలా ముందుకు వెళ్తామంటే అప్పుడు కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో నాకు ఆ లెక్క ప్రకారం అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఫ్లోరా గారిని సేవ్ చేశారు. ఫ్లోరా గారిని, సంజన గారిని ఒకే రౌండ్లో సేవ్ చేశారు. ఫ్లోరా గారు సేవ్ అయినప్పుడు జనాలు సగం షాక్ కొట్టుంటే, సంజన గారు సేవ్ అయినప్పుడు ఇంక షాక్ కొట్టదు. ఆవిడ సేవ్ అయినప్పుడు వీడు సేవ్ అవరా ఏంటి? సో ఇద్దరు సేవ్ అయ్యారు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, దొంగతనాలు ఆగవని నాకు ఎందుకు అనిపిస్తుంది చెప్తాను చూడండి. అది ఎందుకు పెట్టానంటే, అంతలాని క్లాస్ వీకి ఆవిడేమనుకుంటున్నారు, ఆడియన్స్కి నా దొంగతనాలు నచ్చుతున్నాయి, పీపుల్ ఆర్ లాఫింగ్, పీపుల్ ఆర్ లైకింగ్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ సేవ్ చేశారు మీరు.
ఫస్ట్ సేవ్ చేస్తే ఆవిడేమనుకుంటారు, ఏదో వీళ్ళు చెప్పాలని చెప్తున్నారు, ఓకే లైకింగే లాఫింగే, జనాలు నచ్చింది గట్టిగా నాకు గట్టిగా ఓట్లేశారు, వీళ్ళు ఏమనుకుంటారు హౌస్లో ఇన్ని సీజన్లు అయినా కూడా ఫస్ట్ సేవ్ అయిన వాళ్ళకి ఏదో ఉంది, మనకేదో ఉంది గట్టి మనం ఫస్ట్ సేవ్ చేస్తారని అనుకుంటారు. ఓటింగ్ ఆర్డర్ ప్రకారం సేవ్ చేయరని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం చేయలేము అనమాట, అలా అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం కాలర్ ఎగరేసే సిచ్యువేషన్ ఉంటుంది హౌస్లో. సో మేడం తగ్గేదేలే అన్నట్టు వెళ్తారని అనుకుంటున్నా, మనకి ఇప్పుడు తెలిసిపోద్ది, పైగా టెనెంట్ అయ్యారు కాబట్టి నాకైతే కొడేస్తుంది. సో ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఫ్లోరా గారు సంజన గారు దాంట్లో నుంచి బయటకు వస్తారంటే రారు. ఎందుకు రారంటే అక్కడ ఉన్నప్పటి నుంచి ఆవిడ సేవ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి బాండింగ్ వదులుకుంటే ఆవిడ డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు దేన్ని ఒకదాన్ని నమ్ముకోవాలి, ఆవిడ గేమ్ ప్లాన్ నమ్ముకుంటేనే ముందుకెళ్తారు. ఇది గేమ్ ప్లాన్ ఆవిడది, ఆవిడతో ఉండటం, ఆవిడ పనులు చేయడం కానీ ఏవి కానీ, అది ఫ్రెండ్షిప్ అనుకోండి ఏదని అనుకోండి. సో ఆవిడతో ఉండటంతో ఆవిడ సేవ్ అవుతూ ఉన్నారు కాబట్టి అది కరెక్ట్ గేమ్ ప్లాన్ అనుకొని ఆవిడ కరెక్ట్గా అలాగే వెళ్తారు. ఉంటాం లేదు ఇంక కొత్తగా బయటకు వచ్చి చేసేదేం లేదు కదా అనుకుంటారు. ఒకవేళ ఆవిడ బయటకు వచ్చి చేసి ఏమైనా కొత్తగా చేస్తే నిలబడతారా అంటే చెప్పాగా, ఓటేసే వాళ్ళకి ఒక రీజన్ ఇస్తున్నట్టు ఆవిడ, నేను ఇంకా ఇలా మాట్లాడుతున్నా నాకు ఓటేయండి అన్నట్టే. సో అగైన్ ఎవరైతే ఫ్యాన్స్ పెద్ద కంటెస్టెంట్లు ఎవరైతే ఓటింగ్ ఉన్న వాళ్ళు ఉండరో వాళ్ళ ఓట్లన్నీ ఆవిడకి పడతాయి, చేయకపోతే ఇంకేం చేయలేం. సో ఇదన్నమాట సంగతి. నెక్స్ట్ రాము అండ్ సుమన్ అన్న, బా ఈ ప్లానా రాముది ఏంది, నాకు రాము నిజంగా ఇప్పుడు మళ్ళీ అర్థం కాలేదు. ఒకసారేమో బాగా ఎంత చూపించేసి టాస్క్ సూపర్ రాము అనిపించాడు, ఒకసారేమో ఖాళీ అంటాడు, అప్పుడు నాకు ఏం లేదు ఇక్కడ ఖాళీ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి, మధ్యలో ఈ ఖాళీ ఏంటి అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఒకసారి చూస్తేనేమో ఆయన ప్లాన్ వేసుకొని భరణి అన్న తనవే పెట్టుకోవటం, అంటే అది కలిసి వచ్చింది కానీ బట్ స్టిల్ ఒకళ్ళు పట్టుకొని ఉన్నాడు కదా. నెక్స్ట్ దాని తర్వాత ఆయన మాట్లాడే మాటలు, నామినేషన్స్లో ఆయన పెట్టిన పాయింట్లు నాకు ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి. అంటే రీతు గారిని సుమనన్న నామినేట్ చేసినప్పుడు ఆయన డిఫెండ్ చేసుకున్న సిచ్యువేషన్లో ఆయన పాయింట్ చెప్తాడు, ఇంకెవరు లేరు అక్కడ, మీరే ఉంది, అది అర్థం చేసుకోండి అంతే, నువ్వు బాగా ఆడుతున్నావు బట్ మాకు చాయిస్ లేదని చెప్పి కవర్ చేస్తాడు. దాని తర్వాత సంజన గారిని నామినేట్ చేసింది కానీ హరీష్ గారిని నామినేట్ చేసింది కానీ అనుకున్నా. ఇక్కడ మళ్ళీ శ్రీజాకి ప్రొలాంగ్ చేస్తుంది, కరెక్షన్ చేయాలని చూస్తుంది, ప్రొలాంగ్ చేస్తుందని అందరూ చెప్పేస్తారు, బిహేవియర్ కరెక్ట్ చేస్తుందని కూడా చేస్తుందని చెప్పి మామూలుగా అసలు ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, ఏదో తప్పులు ఉంటాయని కాదు, ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున గారు అది ఎందుకు అలా అనుకుంటున్నాం, ఆట కోసం చెప్తున్నారేమో అనుకోండి. ఇక్కడ ఆయన శ్రీజ గారిని తీసుకోవటం, దాని తర్వాత నాగార్జున గారు శ్రీజ గారికి ఆ వీడియో వేయటం నెక్స్ట్ లెవెల్. శ్రీజ ఫ్లోరాని ఇక్కడ కరెక్ట్ చేస్తున్న వీడియో వేశారు, నువ్వు ఇలాగా ఉన్నావు, ఆవిడతో అసిస్టెంట్గా ఉన్నావు, ఏం చెప్తే చేస్తున్నావు కరెక్ట్ కాదు, నువ్వు నా ఫ్రెండ్గా చెప్తున్నాను అది కరెక్ట్గా ఉండట్లేదు అది అని చెప్పి. సో నాకు నాగార్జున గారు శ్రీజ తప్పు చేసిందా రైట్ చేసిందంటే రాము కరెక్టే చేసింది సార్ అంటాడు. అనగానే ఇంకా ఒక్కోసారి దెర్ విల్ బి అదర్ సైడ్, ఇంకో సైడ్ కూడా ఉంటుంది చూడాలి అది అని చెప్తే, ఇక్కడ ఒకటి రాము మాట్లాడింది ఒకటి పక్కన పెడితే శ్రీజ నాగార్జున గారి నోట్ల నుంచి ఆనిముత్యాలని అసలు షీజాన్ క్లౌడ్నే అనమాట, ఎగిరే అనుకుంటే ఎగిరిపోయింది. చూసారు ఆనందం మొహంలో అసలు తాండవించేసింది. నాగార్జున గారు నన్ను పొగిడారా అని ఫస్ట్ టైం నాకు తెలిసి ఇన్ని రోజుల్లో శ్రీజ చెయ్యి ఎత్తకుండా చేసి నాగార్జున గారు ఇన్ని రోజుల్లో ఆవిడ పొగిడేవాటికి, ఆ రోజు కానీ కరెక్షన్లో అయితే శ్రీజ చెయ్యి ప్రతిసారి లేస్తారు ఉండేది. మొత్తానికి కరెక్షన్ అయింది. సో శ్రీజ గారు హ్యాపీ. ఇంకో సైడ్ చూసుకుంటే సంజన గారు నాట్ హ్యాపీ. సంజన గారు కొంచెం ఫ్లోరాతో వాట్ ఇస్ అన్నారు, అంటే ప్యూర్ లిప్ రీడింగ్ భయ్యా. అక్కడ ఎంఎస్ నారాయణ అరే నాకు ఎందుకు అలా వస్తూ ఉంది, అది గారనే ఎంఎస్ నారాయణ గారి లాగా నేను కూడా లిప్ రీడ్ చేశాను. అంటే ఈ మధ్య నేను ఒకళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతాను, అందుకని కొంచెం వర్డింగ్స్ కొంచెం పాతోళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ ఎఫెక్ట్ కూడా వేస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం మా సీట్ పెరిగాం కదా, అందుకని కొంచెం లూజ్ అవుతుంది టంగ్. అయితే ఎంఎస్ నారాయణ గారు ఎలా అయితే సింగ్ చేశారు అలాగా వాట్ ద హెల్ షీస్ టాకింగ్, తను ఏం చెప్తుంది నీకు అర్థమవుతుందా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అంతేగాని నేను పనులు చేర్చుకోవట్లేదు, కమాన్ యార్ అని చెప్పి అలా చెప్తున్నారు. సో అలా తీసుకో, మాకు లైట్ తీసుకో అని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పి వదిలేస్తారంటే వదలరు. శ్రీజ మార్క్ చేశారు, శ్రీజాని రౌండప్ చేశారంటే అక్క వచ్చే వారం ఈ వారంలో శ్రీజాకి ఎక్కడో చోట అవుతుంది నాకు తెలిసి. మార్క్ చేసి అన్ని గుర్తుంచుకుంటారు, ఎవరిదాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో శ్రీజాకి ఏమి ఇస్తారు, శ్రీజాకి తనకి మధ్యలో ఎలాంటి వారు జరిగిద్ది, సో అది చూడటానికి మేము సిద్ధం. నిజంగానే బాగుంటుంది ఆ వారు మాత్రం. దాని తర్వాత రాము సంజన గారి కోసం చెప్పాడు. సో ఏమన్నా మాట్లాడినా వినదు, మాట్లాడినవ్వదు, నాటీగా చేస్తాను అనుకుంటుంది కానీ ఎగ్జిబిషన్ కూడా నచ్చలేదు అని చెప్పారు. దాని తర్వాత అందరినీ సమానంగా చూడాలి. రీసెంట్గా నాకు జరిగిన అదైతే ఎక్కడి నుంచి వచ్చావు అన్న దాని మీద నాగార్జున గారు మళ్ళీ ఆ వీడియో వేసి ఆవిడ చెప్పాలనుకుంటుంది, ఓపిక తెచ్చుకో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచి ఓపిక తెచ్చుకో అన్నట్టు చెప్పారనమాట. సో మనం ఎలా అయితే క్యాజువల్గా అనుకుంటాం ఆ రోజు కూడా ఉన్నాం, ఆవిడ ఇంటెంట్ అది కాదు, ఓట్స్ రాంగ్ అగైన్ చెప్తున్నా. నాగార్జున గారు ఎలాంటిది చెప్పారు, ఇంటెంట్ అది కాదు. సో
మొత్తం వినాల్సిందని చెప్పారు. మనం క్యాజువల్ అనుకుంటాం కదా, ఏ ఊర్రా మీది అని చెప్పి. అలాగే సో ఇక్కడ ఇమాన్యుల్ కూడా తీసుకున్నారు. ఇమాన్యుల్కి ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారు నాగార్జున గారు, బాబు స్టాండ్ కొంచెం బలంగా తీసుకోమ్మా అని చెప్పి. నాకు అర్థమవుతుంది, అది ఆయనకు అర్థమవుతుందో తెలియదు. సో అమ్మ వైపు చెప్తావు, పక్షపాతంగా చెప్తుంటే లేదు సార్ నేను వెళ్ళి తనకు చెప్పాను సార్ అది అంటే, అలా ఓట్స్ లూజ్ అవుతున్నావు కొంచెం చూసుకొని. మరి అదే మ్యాటర్ రాముకి చెప్పామంటే చెప్పలేదు సార్, అమ్మ అడిగింది గట్టి చెప్పాను సార్ అంటే చెప్పాలిగా. దీన్ని నీకు తప్పు అనిపించినప్పుడు అక్కడ చెప్పినప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకొని అందరి ముందు చెప్తే బాగుంటుంది. ఇమ్మాయిల్ ఇది అర్థం చేసుకోలేదు రోజు, అర్థం చేసుకుని అందరి ముందు చెప్పాలి. పక్క తీసుకెళ్ళి చెప్పడంలో ఉపయోగం లేదు, అందరి ముందు చెప్తేనే ఉపయోగం. అందరికి అనిపిస్తుంది ఓకే అని చెప్పి, అమ్మాయినా నుంచుంటున్నాడు అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది. ఏమైనా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటాను, లేదంటే ఇది స్ట్రాంగ్ నోట్లో ఉండదు, ఇది లైట్ నోట్లోనే ఉంటుంది. నెక్స్ట్ సో నాగార్జున గారు తనకు కూడా చెప్పారు, రాముకు కూడా చెప్పారు అపార్థం చేసుకోవద్దు మొత్తం అని. దాంతోపాటు సంజన గారు కూడా చెప్పారు, 2-3 సార్లు రిపీట్ చేస్తున్నావు అప్పుడు ఇంకా హట్ అవుతూ ఉంటారు, రిపీట్ చేయకు, ఒకసారి చెప్పు నీ ఇంటెన్షన్ చెప్పు వదిలేసి అని చెప్పి. నెక్స్ట్ రాము గారు ఫ్లోరా గారి నెగిటివిటీ 30% ఇంకా సేఫ్ ఆడుతున్నావయ్యా అని చెప్పి డైలాగ్ వేశారు. సపోర్టివ్గా ఉంటున్నారు సార్, తప్పు చేశారని తెలిసినా ఆ వ్యక్తితోనే ట్రావెల్ చేస్తున్నారని. అది ఆవిడ గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు కదా రాజా, ఒక్కొక్కరికి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. ఆవిడ సైడ్ ఉంటే ఆవిడ బెనిఫిట్ అవుతుంది, ప్రతి వారం నా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతున్నారు, ఆవిడే ఆశ్చర్యపోతుంది. సో అది కరెక్ట్గా ఉందని చెప్పి ఆవిడ ట్రావెల్ అవుతున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. రాము గారు హరీష్ అనమాట. సో ఆయన చెప్తారు కానీ మనం ఏదైనా చెప్తే రిసీవ్ చేసుకోరు అది అని చెప్పి. దాని తర్వాత సుమన్ గారు బర్నీ అనరే సేఫ్గా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. అంటే అనిపించేది ఏంటి, ఆయన ఆడుతుంది సేఫ్ గేమే అని చెప్పి నాకని చెప్పారు. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నది అందరికన్నా ముందు ఐడెంటిఫై చేసాను తెలుసా, బర్నీ గారి గేమ్ ప్లాన్ ఏంటి అని అప్పుడెప్పుడో నుంచి స్టార్ట్ చేసి ఆయన ఏమీ చేయట్లేదు, సేఫ్గా ఆడుతున్నాడు, ఆ సేఫ్లోనే స్మార్ట్గా ఆడుతున్నాడని చెప్పి. సేఫ్ స్మార్ట్ ప్లేయర్ అని చెప్పి SSP అని చెప్పి ఒక షార్ట్ కట్ కూడా పెట్టుకున్నాం మీకు గుర్తుంటే కనుక. సో నాగార్జున గారు అసలు అది ఆడేది సేఫ్ అని చెప్తే సుమన్ గేమ్లోకి దిగలేదు సార్ ఇంకా అందరికీ మంచి చేయాలని చెప్పి అది చూస్తున్నారు, అతని కోసం అతను చూసుకోవటం లేదు, చూసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పారు మన నాగార్జున గారు. అన్ని విషయాలు తెలుస్తున్నాయి సుమన్ గారు, నాకైతే షాక్ అనిపించింది. సుమన్ అన్నీ గమనిస్తున్నాడు, అందరి కోసం గమనిస్తున్నాడు. ఇక్కడ నాగార్జున గారి ప్లేస్ నేనుంటే ఏం చెప్పాడు అంటే, సుమన్ నువ్వు కూడా ఇంకా గేమ్లోకి దిగలేదు, నువ్వు కూడా దిగాల్సిన టైం వచ్చింది, దిగు, నామినేషన్స్తో కొబ్బరికాయ కొట్టు, చూసుకుందాం అని చెప్పి. నామినేషన్ గారు కనుక సుమన్ గారు సంజన గారిని చేస్తే ఎల్లోటింగ్ ద్రోహం చేశారని అగైన్ ఆ యుద్ధం మేము చూడటానికి సిద్ధం అన్న, కానీ అంతగా పేల్చడు, వదిలేస్తూ ఉంటాడు ఎందుకులేని. నెక్స్ట్ రీతు అనమాట. ఎందుకంటే ఈ మధ్య నోరు తగ్గించుకోవాలని చెప్పారు, మరి నోరు తగ్గించుకొని అలాగే నాతో మాట్లాడలేదు అన్న నామినేషన్ వేస్తున్నాడు సార్ మాట్లాడుతుంటే అని చెప్పి ఆవిడ. దాని తర్వాత కళ్యాణ్ కోసం పొగిడారు, లాస్ట్ వీక్ అంటే బాగా ఆడాడు, బెటర్గా ఆడాడు, సూపర్గా ఆడాడు, టగ్గాపర్లు లాగేసాడు, ఆయన ఆడుతుంటే భయం వేస్తుంది, ఆయన వస్తుంటే భయం వేస్తుందని. చెప్పమంది నెగిటివ్స్ కదా అనగానే ఆయనకి నెగిటివ్స్ లేదు సార్ అని అలా కలిసి వచ్చింది దానికి. తనుజ ఊరికి ఎమోషనల్ అవుతుంది. తనుజ గారు సుమన్ గారు అగైన్ బాగా చెప్పారు, బర్నీ గారికి అలా చెప్పారు, తనుజ గారు కూడా బాగా చెప్పారు, ఇది నాకు నచ్చింది. సో ఆర్గ్యుమెంట్ వద్దనుకున్నా ఎక్కువ పెడుతుంది, సో చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటుంది అనిపిస్తుంది అని చెప్పి ఇంకా తనుజ గారు చూసుకోవాలి. 15 నిమిషాలు చెప్పేస్తాను, ఇక్కడ 11 నిమిషాలు అయిపోయింది. తిడతారు ఇప్పుడు కింద, అది అవదమ్మా అని నాకు తెలుసు ఆ విషయం. నెక్స్ట్ రీతు వర్సెస్ సంజన గేమ్ పెట్టారు. గేమ్లో చిన్న దెబ్బలు తగులుతాయి, సంజన గారు కొంచెం అంటే తగిలి ఉంటుంది గట్టిగా, అందుకని అంత రియాక్షన్ వచ్చింది. బట్ ఇక్కడ ఈజీగా ఆడాల్సిన గేమ్ వీళ్ళు కొంచెం కాంప్లికేట్ చేసుకున్నారు ఇద్దరూను. ఇలా ఒకళ్ళు ఫోర్స్ పెట్టి తోస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, పక్క తప్పుకుంటే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు, అప్పుడు వెనక నుంచి తోసేయాలి. సింపుల్ గేమ్. ఇది చాలామంది ఎంతమంది ఆడారు, నేను కనిపెట్టింది కాదు, వాళ్ళు అలాగే చేయడానికి ట్రై చేశారనమాట. సో అలా కొంతమంది వెళ్ళిపోయారు కూడా అలాగే. అసలు మనం పుష్ చేయకుండా అక్కడ తప్పుకొని బలం పెడతాడు, ఇలా తిరిగితే చాలు, అది తీసేసి కొంచెం వెనక్కి తిరిగితే వాళ్ళు వెళ్ళిపోతారు సైలెంట్గా. అప్పుడు బై చెప్పేసి మనం కూర్చోవడమే, ఏ బేజారు లేకుండా. సో అక్కడ కొంచెం సంచాలక ఎమ్మాయిల్ని పెట్టారు, ఆవిడ కొంచెం హట్ అయ్యారు, బాగా ఆటలో దెబ్బలు తగులుతాయి సార్ అయ్యి అని చెప్పి. సో నెట్టే ప్రాసెస్లో తగిలిందన్నారు. చివరికి రీతు వినర్ అయ్యారు. శ్రీజ అండ్ దివ్య వెళ్ళిపోతున్నారు, అక్కలిద్దరు రమ్మనంగానే ఇద్దరు కూడా ఇదే పెడతారని చెప్పి. ఆవిడ పర్సనాలిటీ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటండి, కనీసం ఎట్టదు ఒక తొత్తు ఎత్తి ఇసిరేసిద్ది ఆవిడ మళ్ళీ అని అనుకోలేములే భయ్యా. శ్రీజకున్న బలం కూడా కనిపించదు, అంత ఉంటుంది కానీ చాలా బలమైంది శ్రీజ కూడా, చెప్పలేం. కానీ అవి పట్టుకొని చేయాలంటే కొంచెం కష్టమే. సో ఇమిటేషన్ రాసి పెట్టారు, వీళ్ళు కొంచెం ఇమిటేషన్ చేశారు. మీరు కంగారు పడకండి, నేను దాని లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు వాళ్ళలా నేను ఇమిటేషన్ చేయలేను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. వాళ్ళకు కూడా అంతగా రాలా, బట్ ఓకే ట్రై చేశారు కాబట్టి ఎనీవే గుడ్. నెక్స్ట్ బర్నీ అండ్ తనుజ. ఇక్కడ మాత్రం నాకు ఒక బకెట్ నిండిపోయిందయ్యా, ఏడు పాగల. మోస్ట్ ఎమోషనల్ సీను ఈ సీజన్లో ఇదే అనిపించింది, నిజం చెప్తున్నా. సో బంధాలు పెంచుకున్నారు కాబట్టి ఫేవరెట్ పర్సనల్ థింగ్స్ డిస్ట్రాయ్ చేయాలి, అందులో 3 చేయాలన్నారు సార్. మూడు అంటే అట్లా తెస్తారు. ఒకటి ఫేవరెట్ పర్సనల్ థింగ్ ఒకటి చెప్పుంటే బాగుండేది. అంటే వాళ్ళు కూడా ఏదో నామిక వస్తే చేయించారనిపించింది. కానీ నాకు వాళ్ళు సింపుల్గా తీసుకొచ్చి పగలబడితే బాగోదు, ఇది చిన్నవి చేసిన ఏంది మాయిశ్చరైజర్లు, విటమిన్ సి ట్యాబ్లెట్లు, ఈ పర్సనల్ ఏముంది ఇంకొకటి పంపిస్తాడు ఆయన. మాయిశ్చరైజర్ పంపిడా, విటమిన్ సి ట్యాబ్లెట్లు పంపిరా, నాకు అర్థం కాలేదు. సరే ఇంక తనుజ గారికి వీక్నెస్ అంటే ఇంకేముంటుంది, కాపీనే ఉంటుంది, కాపీ తెస్తే అది ఆల్రెడీ తీసేసుకున్నారు కాబట్టి ఇంకేం లేదు, ఇంకేం చేస్తాం. సరే కానివ్వండి అన్నట్టే ఉంది. తీసుకురమ్మంటే దానికి వాళ్ళు సీరియస్గా ఫేసులు పెట్టడం, పగలగొడుతున్నప్పుడు ఇంకా నేను ఎక్కడ సాటిస్ఫై అయింది తెలుసా, ఏడవలేదు చూసారా, అక్కడ అమ్మ ఆల్మోస్ట్ 8 చేసేట్టుగా కనిపించారు.
సీరియస్గా అనిపించింది. ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టన్ 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 అని వేసున్నా వీళ్ళు ఏడ్చినా నేనైతే మాత్రం అంతే, ఇంకా ఆ బకెట్ నీళ్ళతో స్నానం చేసేసేవాడిని ఏడ్చిన నీళ్ళతో. సో మాయిశ్చరైజరు, పర్ఫ్యూము, లిప్స్టిక్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ పర్ఫ్యూమ్ ఆయనదే. ఆయన పర్ఫ్యూమ్ని ఆవిడ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారని ఈయన పగల కొడుతున్నాడు. ఇది దా ట్విస్ట్, నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అసలు ఇది. ఎన్న తలయవా అనిపించింది నాకైతే. ఓకే ఓకే తీసుకున్నా. దాని తర్వాత తనుజ గారు విటమిన్ సి టాబ్లెట్స్, నెక్స్ట్ క్రీమ్ డబ్బాలు, ఇంకోటి ఏదో చెప్పారబ్బా. ఈ విటమిన్ సి టాబ్లెట్లు ఎవరివి? ఆయనే కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. ఈవిడ తీసుకున్న విటమిన్ టాబ్లెట్లు బర్నీ గారి దగ్గర ఉంచుకొని ఈవిడికి రోజు వేస్తారు కాబట్టి అది ఆయన ఎమోషనల్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈవిడ వస్తువుని ఆయన ఎమోషనల్ అనుకొని ఈవిడ పగల కొడుతున్నారు. భయపడేదా? ఏందిరా ఇది? ఆయన పర్ఫ్యూమ్ని ఆయన పగలగొట్టుకొని ఈవిడ ఎమోషన్ అంటావేంటి? ఈవిడ టాబ్లెట్లు ఈవిడే పగలగొట్టుకొని ఆయన ఎమోషన్ అంటావేంటి? అంటే ఒకళ్ళొకళ్ళు నువ్వు సైకో గడిరా కింద కాబట్టి నీకు సైకో గడిరా, నీకేం తెలుసురా వాళ్ళ మధ్య ఉన్నది. ఇట్లా బంధాలను కూడా మీరు ఎమోషనల్ థింగ్స్ కూడా మీరు ఎందుకు రా అట్లాగా రివ్యూవర్లు ఇట్లా ఇచ్చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు అని చెప్పి అంటారు. అంతే అండి కొంతమంది రివ్యూర్లు. వాళ్ళని ఏం చేయలేమండి. వాళ్ళు ఎదవాలి ఇంకా సైకోగా వెళ్ళాలి, ఇంక మనం ఏం చేయలేం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బర్నీ గారు చైను లాగిట్ట పగలు కొట్టేయాలి, లేదా తనుజ గారు డ్రెస్సులు దించేయాలి. అంతే అండి, లైట్ తీసుకోండి కొంచెం. ఏదో సరదాగా చేస్తున్నాం భయ, సరదాగా చెప్తున్నాం. నిజంగా చెప్పండి, మీకు కూడా తెలుసు అంత ఎమోషన్ ఏం లేదు కదా, అంతే అదేం లేదు. నెక్స్ట్ క్రీము, అది మేడంకి దెబ్బలు తగిలి అని చెప్పి సార్ మేడం దెబ్బల కోసం ఆయన రాసే ఇది. సో అదనమాట. ఇక్కడ ఎమాన్యుయల్ దానికి ఒక వ్యాలిడ్, అంటే మీ సైడ్ నుంచి ఒక వ్యాలిడ్ ఇస్తారు. ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్ అదే సార్, వాళ్ళు ఏదైనా గొడవైనా మాట్లాడుకోపోయినా దాని ద్వారా మాట్లాడుకుంటారని. సో ఈరోజు గొడవ అయితే కాబట్టి ఇంకేం లేవు కాబట్టి ఇంక మాట్లాడుకోరు. అయితే రేపు నామినేషన్లు ఎక్కడైనా గొడవ అయితే బాగుంటుంది. దాని తర్వాత రీతు సేఫ్ అయింది. రీతు నవ్విందా ఏడ్చిందా? నవ్వే, అది సేఫ్ అయిందని నవ్వు లేదు భయ్య, ఏడ్చింది బాధతో, అంటే ఆనందంతో కూడిన ఏడుపు కాదు, నవ్వే అది కాదు, ఏడిపోయేది. ఏంది అది? ఎందుకు అది? ఎలా అది ఎలాగా? అంటే ఎమోషన్ ఎలాగా? ఇక్కడ అలా చేయంగానే నాకు వెంటనే ఆక్కే, ఈ అక్క కాదు, ఈ అక్క ఆక్కే. మేబీ వాళ్ళ సావాస దోషమో, లేదంటే ఆవిడ సీజన్ ఇప్పుడు గట్టిగా చూసేయటమో, ఆవిడని పరకాయ ప్రవేశం చేయటమో ఏదో చేసుకున్నారు. కానీ స్టీజ్గా ఉన్నారు భయ్య, స్టీజ్గా. ఆ స్టోరీ అలాగే ఉంది, ఆ స్క్రీన్ ప్లే అలాగే ఉంది. ఆ ఆట ఒకటి కొంచెం ఇవి స్ట్రాంగ్ ఆడతారు, ఆవిడ కొంచెం ఆడరు. బట్ మిగతాదంతా సేమ్ టు సేమ్ దిగిపోయింది. పార్ట్ 2 చూస్తున్నట్టు ఉంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడతో సెలబ్రిటీస్ ముగ్గురు సేఫ్ అయిపోయారు, ముగ్గురు కామనర్స్ మిగిలారు. ఇదిదా సర్ప్రైజ్. ఫస్ట్ శ్రీజని ఎవరిని సేవ్ చేయొచ్చు కదా కొంచెం, సర్లేండి. నెక్స్ట్ నాగార్జున గారు ఇక్కడ అడిగారు అనమాట, ఏంటమ్మా రియాక్షన్? కొంచెం నీరు కొంచెం నిప్పు అన్నాను కానీ ఇలా కొంచెం బాధ కొంచెం ఆనందం వెళ్ళదంటున్నారు. కొంచెం నీరు కొంచెం నిప్పు అనగా నాకు ఈ మధ్య మనం ఎక్కడ వాడినట్టు గుర్తొచ్చింది. నాగార్జున గారు కూడా వాడారు, అంటే నా వల్ల వాడారు అట్లా సేమ్ మ్యాచ్ అయిందని చెప్తున్నా అంతే. దాని తర్వాత పవన్ అండ్ కళ్యాణ్, ఇది అసలు ఈ రోజులో పెద్ద ట్విస్ట్ అంటే ఆ ఎమోషనల్ సీన్ని డామినేట్ చేస్తూ వచ్చింది మాత్రం ఇదే. ఒక కంటెస్టెంట్కి బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడటానికి బ్రెయిన్ ఉందా లేదా, లేదంటే వాళ్ళిద్దరిలో బ్రెయిన్ ఎక్కువ ఉంది అని టెస్ట్ చేయడానికి, అలాంటి అంటే ఆ ఏజ్ పిల్లలకి మీరు నిజంగా అసలు అంత హై స్టాండర్డ్స్, అంటే ఎవడైనా ఎల్కేజీ పిల్లడికి ఐఐటి ఎగ్జామ్ పెడతారా? వాళ్ళకి నా చిన్నప్పుడు ఎప్పుడో ఈనాడు పేపర్లో, ఈనాడు పుస్తకంలో వచ్చే కొన్ని ఇప్పటికీ వస్తున్నట్టున్నాయి కొన్ని మైండ్ బ్లోయింగ్ టాస్క్లు పెట్టారు. నాకు మైండ్ పోయింది. ఏంది? దారి కనుక్కోవటం, తేడాలు గుర్తించటం, ఇంకోటి ఏదో పెట్టారు మర్చిపోయాను నేను. అది పిరమిడ్ని అప్సైడ్ డౌన్ చేయటం. ఇదైతే ఆయనకి అప్సైడ్ సరిగ్గా పెట్టకపోవడం సంగతి తర్వాత. డిమాండ్కి అప్సైడ్ డౌన్ అంటే రివర్స్లో పెట్టాలంటే ఆయన ఏంటి సైడ్కి పెట్టేసి 40 బాబు మొత్తం తిప్పండి రా అంటే సగం తిప్పేసి 90కి తిప్పేసి అయిపోయిందంటే ఏంటి? ఈయన 4 వాడాడు అట్లీస్ట్. ఓకే, ఈయన 4 వాడి ఈయన కొంచెం గెలిచినట్టు టాస్క్లో, ఆయన దారి కొనుక్కొని ఆయన గెలిచినట్టు. వీరిద్దరు ఈ టాస్క్ ఆడిన తర్వాత నాకు ఏమర్థమైందంటే బ్రెయిన్ లేదులే. దీంతో మనం చెప్పలేం బ్రెయిన్ ఉందా లేదని. కానీ వాళ్ళు ఏదో పెట్టారు ఇంకా ఫండే కదా, ఇంకా ఫండే ఆదివారం పుస్తకాలు వచ్చుంటే అవి చూస్తుంటారు, ఇక కానిచ్చేద్దాం ఈరోజు అని చెప్పి కానిచ్చేసి ఉంటారు. బాగుంది, బ్రెయిన్ గేమ్ బాగుంది. నెక్స్ట్ ఫైనల్గా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, ఈ సీజన్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. మనం ఎప్పుడైతే మర్చిపోయి అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే లోపల వాళ్ళు కూడా అందరు కలిసిమెలిసి ఉంటారు. ఆ బ్లైండ్స్ క్లోజ్, అసలు 2 హౌస్లు ఎందుకు పెట్టాడు, ఆ 2 హౌస్కి బ్లైండ్స్ ఎందుకు పెట్టాడు తెలియదు. అందరినీ బ్లైండ్స్ క్లోజ్ చేసి అందరిని ఒకే ఇంటి వేస్తాడు. మేబీ కాంటెంట్ కోసం అనుకుంటా, అందరూ ఒకే ఇంట్లో మెయిన్ హౌస్లో ఉన్నాడని చెప్పి అక్కడ వేస్తాడు. ఇంతకుముందు స్టార్టింగ్లో అట్లీస్ట్ వాళ్ళ రూమ్లో వీళ్ళ రూమ్లో పెట్టి అక్కడైనా బ్లైండ్స్ క్లోజ్ చేసేవాళ్ళు.
సర్వమంగళం మేళంలో అందరూ ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరి టెనెంట్ ఎవరు ఓనర్ కూడా ఏం తెలియట్లే, డిఫరెన్సే లేదు, అందరూ ఒకలాగా అనిపిస్తున్నారు. ఈ రోజు మొత్తానికి అది గుర్తించి ఓకే మనకి అప్పుడప్పుడు గుర్తు చేయాలని చెప్పి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ విడిపోయి ఒక ఫన్ టాస్క్ ఆడిపించారు వాళ్ళ చేత. అందులో కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఇప్పించారు. అయితే ఇందులో నేను గమనించింది ఏంటంటే పవన్ రీతు డ్యాన్స్ చేసినప్పుడు మళ్ళీ ఆ అక్క బావే ఈ అక్క బావలో వచ్చాడని చెప్పి అక్క బావ నచ్చాడా వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. ఓకే అలా అనిపించింది. కాదు ఈ బావకి డ్యాన్స్ వచ్చు, ఆ బావకి డ్యాన్స్ రాదు. నెక్స్ట్ పవన్ శ్రీజ, పవన్ గెలిచి శ్రీజకి చికెన్ వేస్తాడు. ఆటగాడే, అదే ఆటగాడు కాదయ్యా అంటే గేమర్ అని, అంటే శ్రీజ కోపంగా ఉంది అని చెప్పి గుర్తించి ఎట్లాగైనా మచ్చిక చేసుకోవాలని చెప్పి చికెన్తో కొట్టాడు. ఇంతకుముందు రీతు కోపంగా ఉందని చెప్పి ఎట్లాగైనా మచ్చిక చేసుకోవాలని చెప్పి చాక్లెట్తో కొట్టాడు. కానీ చాక్లెట్లతో చికెన్తో కొడితే పడిపోవడానికి అక్కడ ఉన్నది రీతు కాదురా శ్రీజ లుక్స్ చూసారా, ఇచ్చేవాళ్ళు బొంగుల చికెన్. రేపు నామినేషన్ అయ్యేదాకా నీ పరిస్థితి ఇంతే అని, రేపు నామినేషన్ అయ్యి అక్కడ అయ్యేదాకా ఇంతే ఇది. సో నువ్వు కేజీ చికెన్ కాదు 100 కిలోలు చికెన్ ఇచ్చినా కూడా అక్కడ కరిగేదే లేదు, తగ్గేదే లేదు. సో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అలాగే ఉన్నాయి, సీరియస్గా చూస్తూ ఉంది. సేఫ్ అయినా కూడా సీరియస్గానే చూసింది. సేఫ్ అవ్వలేదు అప్పటికి ఇంకా, సారీ, అలా సీరియస్గానే చూస్తూ ఉందన్నమాట పవన్ని. కొంచెం కష్టమే పవన్కి శ్రీజతో ప్యాచప్, కళ్యాణ్కి రీతుతో ప్యాచప్ కష్టమే. ఇక్కడ ఇంకో టిస్ట్ వస్తుంది. ముందులో ఎవరితో ప్యాచప్ అయినా పక్కన హట్ అవుతారు. ఫర్ సపోజ్ కళ్యాణ్కి రీతికి ప్యాచప్ అయిపోయింది అనుకోండి, శ్రీజ తెగట్టేది, ఏంట్రా నీకోసం వాళ్ళతో మాట్లాడుకుంటే నువ్వు వెళ్ళి మీరు కలిసిపోయారు అది అని చెప్పి. అలాగే శ్రీజ పవన్తో ప్యాచప్ అయితే కళ్యాణ్ హట్ అవుతాడా అంటే హట్ అవుతాడు, ఎందుకంటే దీనికి ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు ఒకటే కదా. ఈ రిలేషన్ బాగుంటాయి. మనకి హ్యాపీ డేస్ సినిమానే వచ్చేవారం మొత్తం చూడండి కావాలంటే. నెక్స్ట్ ఇంకొక కళ్యాణ్కి ఐస్ వేయాలి. ఇది మీరు గమనించారా? కళ్యాణ్కి ఐస్ వేయాలి అనగానే ఫస్ట్ తను చక్కని దించారు. దేనికి? ఆవిడకి వెయ్యాలని ఉంది. మళ్ళీ ఎవరేమనుకుంటారో ఎందుకులే, మళ్ళీ ఏదైనా రిలేషన్కి ఏదైనా కలిపేస్తారేమో, ఒక యాంగిల్ వచ్చేస్తుందేమో అని చెప్పి దించారు. మేము కనిపెట్టేసాం కదా, ఉంది ఒక సాఫ్ట్ స్పాట్, సాఫ్ట్ కార్నరో ఏదో ఒకటి, హార్ట్ చిప్స్ ఏవో ఒకటి ఉన్నాయి అక్కడ. ఆవిడకి అంటే మరీ లవ్ యాంగిల్ అలా ఏమన్నా, ఫ్లట్టింగ్ యాంగిల్ అన్నో, ఏదో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా కొద్దిగా, అది అలా వేద్దాం అనుకున్నారు. కానీ అమ్మో ఎందుకులే మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒక యాంగిల్ అంటారని చెప్పి డబ్బు కింద ఇచ్చేసారు. వెళ్ళి సంజనా గారు వేసినట్టున్నారు, ఆ ఫ్లోరా గారు వేసినట్టున్నారు. దాని తర్వాత ఒక 3 ఐటమ్స్ అమ్మంటే బర్నీ గారు దివ్యకి పన్నీర్ ఇచ్చారు, ఎందుకంటే ఆవిడ నాన్ వెజ్ తింటారు కాబట్టి ఆవిడకి పన్నీర్ ఇచ్చారు. దోశ బ్యాటర్, చాక్లెట్స్. టెనెంట్స్కి పండగ అనమాట, టెనెంట్స్కి మొత్తం దొరికినాయి. బట్ టెనెంట్స్కి ఎన్ని దొరికినాయి కానీ గ్యాస్ అది ఉందా, కిచెన్ ఉందా, ఇస్తారులేండి, వీళ్ళు మరీ అంత ఇది కాదు కాబట్టి ఇస్తారు. నెక్స్ట్ పోపుల డబ్బా, ఇది అల్టిమేట్ హైలైట్ అసలు. పోపుల డబ్బాలో ఫస్ట్ సేఫ్ అవ్వని వాళ్ళని పేర్లు పెట్టి తర్వాత ఇద్దరిని సేఫ్గా, జనరల్గా ఇద్దరిని ఒకేసారి తీయమంటారు ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు అది కూడా చేసేవాళ్ళు కాదు కానీ. బట్ ఈసారి ఫస్ట్ వాళ్ళని సేవ్ చేశారు. ఇది ట్విస్ట్ అనుకుంటే రెండో వాళ్ళు ఎందుకు పోపులు డబ్బా తరాలు నాకు ఎప్పటికీ అర్థం కాదు. కనీసం అందులో పప్పులు కూడా లేదు. సో తెరిచి ఇద్దరిని ఇంకా అక్కడ రమ్మన్నారు, ఇద్దరు సేవ్ అవ్వలేదు కాబట్టి శ్రీజ ఇక్కడ థ్యాంక్స్ చెప్పి ఆడియన్స్కి గేలం వేసింది. కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా, మార్చుకుంటున్నా, నన్ను ఎలాగే ఫినాలేదాకా పంపించి వినరం చేసేయండి అని చెప్పి. ఓకే, ఆశ ఉంటుంది కదా, ఆశకి అద్ది లేదు అనబోలేదు నేను. ఆశ ఉంటుంది కదా ఎవరికైనా సరే, అనబోతున్నా, తప్పుగా అనుకుంటున్నారు మీరు. హరీష్ అండ్ దివ్య లోపలికి వెళ్ళారు. సో మొత్తానికి దివ్య సేఫ్ అయింది. హరీష్ గారు ఎలిమినేటెడ్ అంటే హరీష్ ఎంత స్ట్రాంగ్ పర్సన్, నేను చాలాసార్లు చెప్పాను, చాలా స్ట్రాంగ్ పర్సన్ హరీష్ అని చెప్పి. ఇదే అంత ఇదిగా ఉండదు. సో మొత్తానికి ఎక్స్పెక్ట్ చేశాడు ఏమో కానీ స్ట్రాంగ్గా వెళ్ళిపోయాడు. మంచి కంటెస్టెంట్ చెప్పాలంటే. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి, బట్ నెగిటివ్స్ ఎక్కువ హైలైట్ చేసుకున్నాడు ఆయనే. హైలైట్ చేశారు అలా, ఆయనే చేసుకున్నాడు. తప్పులు జరగడం సహజం, అది ఎవరి వల్ల జరిగినా ఆయన దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళకుండా ఒక చోట ఆగిపోవడం ఆయన తప్పది. అంతమించి ఇంక దాని గురించి చెప్పడానికి ఏం లేదు. దివ్య సేఫ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, లేట్గా వచ్చినా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాను, డిసప్పాయింట్ చేయను, ఎంటర్టైన్ చేస్తా అది అని చెప్పి బయటనే ఏడ్చేశారు. మొన్నే కదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏడ్చినా సరే నేను మాత్రం ఏడవనన్నారు, గుర్తుంచుకోండి అనుకున్నాం మేము. ఇంటిని ఇలా ఏడ్చేశారు. ఏంది ఒక్కసారి ఎవిక్షన్ దాకా వెళ్ళొస్తే ఏడ్చారంటే ఇంక తర్వాత కష్టం. ఇలా అయితే కొంచెం. సో నాన్న బర్ని ఓదార్చాడు చిన్న కూతురిని, పెద్ద కూతురు చిన్న కూతురు. సో చిన్న కూతురు కొద్దిగా ఓదార్చారు. నెక్స్ట్ హరీష్కి టాస్క్ ఇచ్చారు. ముగ్గురు మాస్క్ ఉన్న వాళ్ళని, మాస్క్ ఇంకా పెట్టుకున్న వాళ్ళని, ముగ్గురు మాస్క్ లేకుండా ఆడుతున్న వాళ్ళని పెట్టమన్నారు. బర్నీ అంటే నవ్వుతున్నాడు, నేను చెప్పాను నా పేరే పెడతాడని చెప్పి. రేపు బర్నీ అని ఆగడు అసలు. ఈరోజు నైట్గా రేపు నాతో పెట్టుకున్నాడు, అందుకే వెళ్ళిపోయాడు అనుకుంటాడు. బర్నీ అని అయితే సేమ్ ఇదే అనుకుంటాడు. చూడండి ఇది వస్తుంది, నాతో పెట్టుకుని వెళ్ళిపోయాడు. మనీష్ నాతో పెట్టుకున్నాడు, పంపిస్తాంగా. హరీష్ నాతో పెట్టుకున్నాడు, పంపిస్తాంగా. నెక్స్ట్ సోమేష్ నాతో పెట్టుకున్నాడు, పంపించేస్తాంగా. అంతే. సోమేష్ లేడు కదన్నా అంటే ఉంటే వెళ్ళిపోయేవాడు, లేడు కాబట్టి బతికిపోయాడు. సో గుడ్ బుక్స్లో ఉండడానికి చూస్తారు, మ్యానిపులేట్ చేయగలుగుతారు. ట్రూత్ సైడ్ ఏదైతే ఉందో అది నేను మాత్రమే చూశాను అని చెప్పి, మీరు చూశారు కాబట్టి మీరు వెళ్ళిపోయారేమో అని ఆయన అనుకుంటాడు. సో ఫస్ట్ నుంచి నేను దానికే స్టిక్ అని ఉన్నా, ఆయన వేరే మాస్క్ వేసుకున్నారు అది అని చెప్పి. ఆయన మాస్క్ వేసుకోలేదు రాజా, ఆయన అంతే, ఆయన సేఫ్ ప్లేయరు. సరే చూద్దాం మీరు రైట్ అవుతారా అని లాస్ట్లో అన్నారు కదా ఆయన. ఇంక గోయింగ్ ఫార్వర్డ్ తెలిసింది. ఇమాన్యుయల్ని మాస్క్ వేసుకున్నాడు అంటే కొద్దిగా ఒప్పుకుంటా. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కొంచెం దీన్ని లాజికల్గా తీసుకోండి.
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, అన్ని బాగుంది. కాకపోతే కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ట్రూత్ సైడ్ చూసాం, అది నా మీద నాకే కనిపించింది. ఎక్కడండి చెప్పనా, నామినేషన్స్లో ఇమాన్యుల్ ఆ డిడ్ నాట్ అని చెప్పి ఎగురుతూ ఉంటాడు చూసారా, లైవ్లో ఉంది, మరి ఎపిసోడ్లో ఉంది, నాకు గుర్తులేదు. ఆ రెండింటి వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ నామినేషన్లో ఫస్ట్ ఎగిరి ఈయన హరీష్ గారు నామినేట్ చేస్తారు. దాని తర్వాత నుంచి అప్పటి వరకు ఆయన అసలు బీభత్సంగా ఎగిరి, దాని తర్వాత నుంచి సాయిబాబాలాగా అమ్మా నేను చెప్పేది నమ్మా, ఆ పాయింట్ అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా, ఇన్ఫ్లుయెన్స్ లేదు అనుకుంటాం కదా, సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, ఇలా అరవకూడదు, అరిస్తే మనం చెడ్డైపోతాం, లెట్ దెమ్, వాళ్ళు అరిసేలా చేయాలి కానీ మనం అరవకూడదు అన్నట్టు అనమాట. అందుకని అప్పటి నుంచి ఆయన ఇదే విషయాన్ని ఆయన ఏం చేస్తాడు, ఈవెన్ రీతు కూడా చెప్తారు, రీతే అరిసేవాడు అరవాలి, కరిసేవాడికి అరాలి, నువ్వు అరవట్లేదు నేను అరవపోతే అలాగా, అరిసేవాళ్ళు ఉండాలంటే ఆ కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎవరు అరాలో అలా అరాలి, ఒరిజినాలిటీ కోల్పోకూడదు అని చెప్పి. సో అది నెక్స్ట్ అది ఆయన అన్నగా కుటుంబం అలా ఉంటాడు అని చెప్పారు. దాని తర్వాత డిమాండ్ని మాస్క్ లేకుండా పెట్టలా, ఆయనలో చాలా పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ ఇంకా బయటికి రాలేదు, ఇంకా రావాలి అది అని చెప్పారు. దాని తర్వాత నో మాస్క్లో శ్రీజాన్ పెట్టారు. సో తొత్తర సార్ మీరు అన్నట్టే కొంచెం తొందర ఎక్కువ, 10 seconds ముందర, అందుకని ఇదంతా చిందరవందర, గేమ్ అంతా చిందరవందర అని చెప్పి. బట్ పాయింట్స్ బాగుంటాయి, బుల్సాయిలా ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో నేను నాన్నలు పిలిచిన తన్నే, షోలో రాకముందు ఏదో చూశాను, సో దాన్ని బట్టి ఒక ఒపీనియన్ ఫామ్ అయింది అని చెప్పి. ఏం చూశారు మీకు తెలుసా, నాకు తెలుసు ఏం జరిగింది ఏంటని షోలో రాకముందు, కానీ నేను మీకు చెప్పనుగా, అది నాలోనే ఉంచుకుంటా సీక్రెట్. నాతో పాటు కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ నేనైతే మాత్రం చెప్పను దాన్ని, నేను ఎంత అడిగినా చెప్పను. సో బట్ తనతో మాట్లాడాక పొరపాటు అనిపించింది అని చెప్పి, సో అలా నమ్ముతున్నాను, పొటెన్షియల్ ఉంది, ఇంకా రావాలి అని చెప్పాడు. దాంతో తనుజ గారు షాక్ అయ్యారు, ఏంది నా పేరు చెప్పారా అని చెప్పి. సో మొత్తానికి ఏంటంటే నాలో ఎంతో కొంత ఆవిడ చూసుకుంటా, ఇద్దరు మా ఫేస్లో ఒకేలా ఉంటాయి ఇలా సీరియస్గా అని చెప్పి ఆవిడ కొద్దిగా నవ్వడానికి ట్రై చేస్తున్నారండి. షార్ట్ టెంపర్, ముక్కు మీద ఉంటే చెప్పేస్తామని చెప్పి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే జెన్యూన్ రిలేషన్స్లో పడిపోతే ఫోకస్ పోతుంది. ఇక్కడ ఆవిడ గేమ్ని మాత్రం అందరూ స్పాయిల్ చేసి వెళ్తున్నారు. నాగార్జున గారు, హరీష్ ఇవి వెళ్ళి పెట్టుకుంటుంది భరణి గారితో, ఉన్న ఒక్క రిలేషన్, మెయిన్ రిలేషన్ మాత్రం పోతుంది. ఆయన కూతురులా అది మాత్రం ఆయన అది సేఫ్ అనుకోండి, ఏదని అనుకోండి, మాత్రం 2 words తనుజ గారికి ఆయన 100% ఉంది. అది దివ్యాకి చెప్తాడు, అందరికీ తెలుసు, హౌస్ మొత్తానికి తనకే చెప్తాడు, అమ్మ ఎక్కువ మాట్లాడుతున్నా తనతో అంటే, లేదు నాన్న అంటే, అమ్మ నా ప్రిఫరెన్స్ నువ్వే అమ్మ ఎప్పుడైనా సరే, ఆ విషయం దివ్యాకి కూడా తెలుసు అని మొన్న నైట్ కూడా చెప్తాడు. అయినా ఆవిడ లేదు, నాకు ఆ సున్నం కావాల్సిందే అని సున్నం పెట్టుకుంటారు. రేపు గనక పొరపాటున తనుజ గారు కనుక భరణి గారిని నామినేట్ చేస్తే, నేను ఎంతో స్పెషల్ అనాలిసిస్ చేశాను సండే మార్నింగ్, ఈ పాయింట్ చెప్పాను అనుకున్నా, చూడండి ఎవరనంటే అందులో వేరే మ్యాటర్ కూడా ఉంది, అది ఇంకో హైలైట్, అది వేరే విషయం. కానీ బట్ అందులో ఏంటంటే నేను ఈ పాయింట్ చెప్పానా లేదని గుర్తురాట్లా, అయితే ఆకాశం లేదా పాతాలని పెట్టి, అదేంటంటే రేపు కనుక ఆవిడ భరణి గారిని కనుక నామినేట్ చేస్తే ఖచ్చితంగా పాతాలమే. ఎందుకంటే ఆయన దానికి రియాక్ట్ అవ్వడు మ్యాక్సిమం, నేను అనుకుంటున్నా. అవ్వకపోయినా ఆవిడకే దెబ్బ, ఆయన రియాక్ట్ అయినా ఆవిడకే దెబ్బ, ఆయన ఏడ్చినా కూడా ఆవిడకే దెబ్బ, ఏం చేసినా ఆవిడకే దెబ్బే ఆయన కనుక నామినేట్ చేస్తే. రేపు ఇదిదా సర్ప్రైజ్ అవుతుంది ఒకవేళ అయితే గీతే కనుక. సో కళ్యాణ్కి చెప్తున్నారంట, తనుజని జాగ్రత్త చూసుకో అది అంటే, నాగార్జున సెటైర్ వేశారు, కళ్యాణ్కి ఎందుకు చెప్పాలి, ఆయన మామూలుగానే చూసుకుంటాడు అని చెప్పి. ఆ రిలేషన్ బ్రేక్ చేశారు కానీ నాగార్జున గారు ఈ రిలేషన్ బ్రేక్ చేయాల. కళ్యాణ్ గేమ్ మరి చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో హరీష్ గారు వెళ్తా ప్రూవ్ నన్ను రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయండి అయ్యి అన్నారు. సో నెక్స్ట్ తనుజ గారికి కళ్యాణ్ కాఫీ ఇస్తాడు అక్కడ పాట పాడి గెలిచినప్పుడు. సో తనుజ గారికి 3 కాఫీలు నాగార్జున గారు ఒకటే అలో చేస్తారనమాట. దయామయుడే అమ్మ నాగార్జున గారు బిగ్ బాస్, ఆయన ఊరిగా తిట్టుకుంటూ ఉంటాం. సరే చూసారా, ఏమీ లేని దాన్ని కూడా 15 నిమిషాలు అని చెప్పి 25 నిమిషాలు చెప్పండి, అది ఆర్ట్, ఐఎమ్ ద ఆర్టిస్ట్ అంతే అనమాట. పోనీ ఎక్కడ నేను సోది చెప్పానా, చెప్పలా, బిగ్ బాస్ కోసమే మాట్లాడా, అలా ఉంటుంది మనతోని. ఎంత సోది చెప్పినందుకనే మీరు లైక్ చేయాలి భయ్యా, లైక్ చేయండి. నైట్ మిడ్నైట్ రివ్యూస్తో కలుసుకుందాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి ఇంకా దడదడ మళ్ళీ వీడియో వదులుదాం, బాగానే ఉంటుంది. రేపు నామినేషన్స్ గట్టిగా ప్లాన్ చేశారు, అవుతున్నాయని చెప్పి వినికిడి, చూద్దాం ఏం జరిగింది ఏంటని చెప్పి. ఇప్పుడే గుడ్ నైట్ కాదు, మిడ్ నైట్ రివ్యూస్ తర్వాత గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.